అసలు దేవుని వాక్యము మన చేతిలో ఉన్నటువంటి దేవుని 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము ఏంటి, దానికి ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి, ఆ పుస్తకంలో ప్రభువు మన కోసం ఏమి నిక్షిప్తం చేశాడు, ఏ విషయాలను మనకు చెప్తున్నాడు, ఏ విధంగా మన జీవితాలలో సత్యము ప్రతిష్ఠ చేస్తాడు, ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవటానికి మనం ఈరోజు సాయంత్రం కొద్ది సమయం గడుపుతాం. బైబిల్ అన్న పదం అన్న పుస్తకం మన చేతిలో ఉంది కదా. ఆ బైబిల్ అన్న పదం కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి మీరేమో బైబిల్ 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 అంటారు, బైబిల్ అన్న మాటే బైబిల్లో లేదు, ఎక్కడుంది చూపించండి అంటారు. బైబిల్ అన్న పదం బైబిల్లోనే లేదు కదా, అలాంటప్పుడు మీ చేతిలో ఉన్న పుస్తకమే బైబిల్ అని మీకు ఎలా తెలుసు అని అడిగేవాళ్ళు లేకపోలేదు ఈ లోకంలో. అయితే మూల పదము బిబ్లే లేకపోతే బిబ్లియాస్ అన్న పదము నుంచి బైబిల్ అన్న పదము వచ్చింది. బైబిల్ అన్న పదానికి ది బుక్ లేకపోతే పుస్తకము, పుస్తకముల లైబ్రరీ అని కూడా చెప్పచ్చు, పుస్తకముల కలయిక అని కూడా చెప్పచ్చు. ఆ లాటిన్ పదంలో నుండి, లాటిన్ మరియు గ్రీక్ పదాలుగా వాడినటువంటి బిబ్లే బిబ్లియాస్ అన్న పదాల నుండి బైబిల్ అన్న పదాన్ని మన వాళ్ళు ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేశారు. తెలుగు భాషలో పుస్తకము అని తర్జుమా చేయటం వల్ల దేవుని గ్రంథానికి ఆ ఔన్నత్యం ఒకవేళ అంతగా అందకపోవచ్చు అన్న దృక్పథంతో క్రైస్తవ అనువాదకులు ఏం చేశారు అంటే గ్రంథము అన్నదానికి పరిశుద్ధ అని యాడ్ చేశారు. అంటే పరిశుద్ధమైనటువంటి గ్రంథము, పరిశుద్ధతను నేర్పే గ్రంథము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క పరిశుద్ధతను చాటి చెప్పే గ్రంథము అని చెప్తున్నట్లుగా వారు మనకి మన చేతిలో ఉన్నటువంటి తెలుగు బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టి మరి మన చేతికి అందించారు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధతతో, లేకపోతే బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ముట్టుకొని చదువుకోవాలి, ప్రార్థించాలి అనగానే ఉదయాన్నే లేచి మడిగట్టుకుని నీళ్లు పోసుకుని తలస్నానం చేసి శుచితో భక్తితో చేత్తో పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో రాసిన పరిశుద్ధ గ్రంథం కాదది. మనము శుద్ధిగా ఉంటే, మనము శుచిగా ఉంటే, మనము పరిశుభ్రంగా ఉంటే దానికి ఏమీ అంటుకోదు అన్నటువంటి దృక్పథంలో ఈ పుస్తకం మన చేతికి ఇవ్వబడలేదు. మనకున్నటువంటి పాప జీవితాన్ని మనం కడుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం. మనము మన సొంతంగా మనల్ని మనం రక్షించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం మానవాళి మొత్తం. అలాంటి మానవాళికి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు తనను గురించినటువంటి తన జ్ఞానమును, తన పరిశుద్ధతను, తన ప్రేమను చాటుకుంటూ ప్రచురపరుచుకుంటూ ఇచ్చినటువంటి పుస్తకం ఇది.